హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ మరి బిగ్ బాస్ 7 ఫైనల్ విజేత. సో ఫైనల్ తర్వాత రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ దగ్గర ఎటువంటి గొడవ జరిగిందో మనందరికీ తెలిసిందే. సో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ కేసులో సంబంధించి ఆయన మీద కేసు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్ కూడా పంపించారు. సో ఈ ప్రజెంట్ చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. సో పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసులు అయితే నమోదు చేశారు. మరి ఈ సెక్షన్లు ఏంటి, ఆయనకు బెయిల్ దొరుకుతుందా లేదా, మరి ఏం జరగబోతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, హలో సార్. నమస్కారం సార్, మన పల్లవి ప్రశాంత్ పైన మొన్న ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమయ్యాయని చెప్పేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో సెక్షన్ 147, 148 అని, 353 అని. సో ఏంటి సెక్షన్లు, మరి ఏం జరుగుతుంది సార్? ఈ పల్లవి ప్రశాంత్ అనేది బిగ్ బాస్ ఇదా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం షో అండి అది? బిగ్ బాస్ ఎవరికి ఈయన గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి, అంతగనంగా ఫ్యాన్స్ ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చినా కూడా ఫ్యాన్స్కి ఏం సంబంధం? ఇప్పుడు ఆ పిల్లోడు గెలిచాక ఈ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం ఏంటి? ఓడిపోయినోడు చేస్తే మనకు అర్థం ఉంటుంది, కానీ గెలిచినోడు చేస్తున్నాడు అంటే ఐదర్ ఈజ్ ఇమ్మెచ్యూర్డ్ ఆర్ మనం ఏ స్టేజ్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ప్రజలు ఎంకరేజ్ చేస్తున్నారు, టీవీ ఛానల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు చూడాలి. ఒక చాలా పెద్ద మనిషి నాగార్జున గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయడం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది సొసైటీ. ఇప్పుడు అక్కడ డ్యామేజ్ చేశారు, అక్కడ క్లియర్గా వీడియోస్లో కనిపిస్తుంది. పోలీసు బాబు నువ్వు గెలిస్తే దేశనాయకుడా, లేకపోతే ప్రధానిదా, లేకపోతే ఇప్పుడు మన వరల్డ్ కప్ క్రికెట్ కూడా అయ్యింది. అంటే మరి అందరు ఇట్లా కాల్చుకోవడం అనేది మీనింగ్ వచ్చింది. ఏదో రైతు బిడ్డ అంటున్నారు. ఏం రైతు బిడ్డ? సంస్కారం, రైతు అంటేనే సంస్కారము కదా. సరే, ఆ పిల్లోడు చేసినాడో లేదో మనకి క్లియర్ ఎవిడెన్స్ లేదు, కానీ వీడియోస్లో కనిపిస్తుంది ఏంటంటే పోలీస్ హ్యావ్ వార్న్డ్ హిమ్ నాట్ టు గో. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా అని. అంత ఘనంగా గ్లోరీ ఏంటి, అంత మూమెంట్ ఏంటి? బిగ్ బాస్లో గెలిస్తే ఏమన్నా నోబెల్ ప్రైజ్ వచ్చిందా ఏంటండి? వాట్ ఈజ్ దట్? ఇప్పుడు వేరేళ్ళ కార్లు విధ్వంసం చేసి 4 ఆర్టీసీ బస్సుల్ని విధ్వంసం చేస్తే మొన్ననే గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ మీద ఏం ఇంప్రెషన్ ఉంటుంది? లా అండ్ ఆర్డర్. అందులో చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో హోమ్ మినిస్ట్రీ ఉంది. మరి ఆయన ఏమో చాలా చక్కగా గెలుపొందారు. ఒక చిన్న ఇష్యూని కంట్రోల్ చేయరని ఇంప్రెషన్ చీఫ్ మినిస్టర్ మీద పడదా? అంటే ఇది వేరే ఎవరైనా కనపడని అపోజిషన్ వాళ్ళు చేసి ఈ ఇన్సిడెంట్ని అడ్వాంటేజ్ తీసుకొని లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేశారా? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇట్ కెనాట్ హ్యాండిల్ అనే విధంగా కనిపిస్తుంది. నిజంగా ఫ్యాన్స్ అట్లా వస్తారా? ఫ్యాన్స్ డెడ్లీ వెపన్స్తోని వచ్చి అవన్నీ బ్రేక్ చేయాల్సిన అవసరం ఏముంది? సో ఇట్స్ ఎ డీపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయితే ఈ ప్రశాంత్ అనేవాడు గెలిచి ఉండొచ్చు, కానీ వన్స్ పోలీస్ రెఫ్రెయిన్ యూ అంటే 144 సెక్షన్ లాగా ఏంటంటే మోర్ దెన్ 5 పీపుల్ ఎప్పుడు కూడా అసెంబ్ల్ కాకూడదు. ఒక ప్రోగ్రామ్కి ఇలా జరుగుతుంది అన్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ అడగాలి. స్టూడియో వాళ్ళు కూడా అడగాలి, అడిగి ఉంటారని అనుకుంటున్నాం మనం. అడిగాక దాన్ని ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి ఒక్కసారి వార్న్ చేసినాక నువ్వు ప్రొసీడ్ కావడానికి వీల్లేదు. అక్కడ ఉన్నా కూడా నేను ప్రొసీడ్ అవుతా ఉంటే ఇప్పుడు డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఈ డ్యామేజ్ అయినప్పుడు మొత్తము యూ హ్యావ్ టు రికవర్ ది ప్రాపర్టీ ఫ్రమ్ హిమ్ అండ్ ఆల్ ది అసైలెంట్స్. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైతే ఇలాంటి బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ పీస్ ట్రాంక్విలిటీని ఎఫెక్ట్ చేస్తారో ఆ గ్రూప్లో ఉంటే చాలు. మేము చేయలేదని కాదు, అక్కడ ప్రజెంట్ ఉన్నా చాలు. ఎంతమంది ఉన్నారో సీసీ ఫుటేజెస్ లోపల ఐడెంటిఫై చేసి అందరూ లోపల పంపించాలి. పోయినప్పుడే దీనికి ఒక మార్పు వస్తుంది. ప్లస్ నాగార్జున గారు కూడా అదే మనం వారికి చెప్తే ఇంత మనకి ఇది లేదు, కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయడం, దాని ఒక పెద్ద టెన్షన్ బిల్డప్ చేయడం స్టాప్ చేసుకోవాలండి. లేకపోతే ఇప్పుడు ఎవరో రిట్ పిటిషన్ కూడా వేసినారు అంటున్నారు మీరు, నాకు తెలీదు. నాగార్జున గారిని రెస్పాన్సిబుల్ ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి వై దే షుడ్ స్టేక్ దేర్ రెప్యుటేషన్? ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఉంది, ఆయనకి ఒక గౌరవం ఉంది ప్రజల్లో. ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ని మనం ఎంకరేజ్ చేసి యూత్ని డైవర్ట్ అయ్యే విధంగా చేయడం చెప్పండి. సో ఇది అఫెన్సెస్ అయితే మాత్రం క్లియర్ కట్ ఉన్న వీడియోస్లో వచ్చిన దాని ప్రకారం వాళ్ళ సీసీ ఫుటేజెస్ అవన్నీ లింక్ అయితే ఆయన పిల్లోడికైతే డిఫెన్స్ లేదు. ఈ గెలవడమేమో కానీ అన్నెసెసరీగా ఈజ్ గెట్టింగ్ కన్విక్టెడ్ బై ది కోర్ట్ ఆఫ్ లా. గాయల ఫ్యాన్స్ ఎవరు? ఈ ఫ్యాన్స్ ఏమైనా రిజిస్టర్డ్ ఫ్యాన్సా?
ఒక 3 నెలలు 4 నెలల లోపల ఇంత అఫెక్షన్ పెంచేసుకుంటున్నారా? అరే భారతదేశంలో ఉన్న సైనికుడి మీదనో లేకపోతే విధి బాధ్యతల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ చనిపోతే వాళ్ళకి ఇలాంటి ఫ్యాన్స్ ఉండాలి, కానీ ఏం చేసేసారని చెప్పి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు అబ్బాయిలు ఒక రూమ్లో ఉండడం, అసలు ఆ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, వాళ్ళని మాట్లాడించడం, ఇవన్నీ కూడా అంటే రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, అందరికీ ఉంది. కానీ నీకు ఒకవేళ అది రాజ్యాంగ పరంగా ఇట్ ఈస్ పబ్లిక్ మొరాలిటీని దెబ్బకొట్టే విధంగా ఉన్నప్పుడు నీకు రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ రైట్ ఆఫ్ ప్రొఫెషన్ కానీ ఉండదు. ఎందుకంటే ఇది పబ్లిక్ మొరాలిటీని దెబ్బ కొడుతుంది. ఒక తెలియని ఒక స్త్రీ పురుషుడు పోయి కంబైన్డ్గా ఒక రూమ్ లోపల 40 రోజులు ఉండడం అనేది ఇట్ ఈస్ ఏ అన్వాంటెడ్ కదా. ఒక మంచి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అది అట్లా జరుగుతుందా? అంటే ఇదేమన్నా ఓయో హోటల్ టైపా ఏంటి? వాట్ మెసేజ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ టు పీపుల్? కాబట్టి అతడికి బెయిల్ రావడం కష్టము. మినిమం 3 months బెయిల్ కూడా డిస్మిస్ అయింది అనుకుంటా, అవుతుంది. మిగతా వాళ్ళకి కూడా డిస్మిస్ అవుతుంది, వాళ్ళ బ్రదర్కి కూడా బెయిల్ డిస్మిస్ అవుతుంది. ఐ డోంట్ థింక్ ఆయనకి ఏం పెద్ద ఫ్యూచర్ కనపడట్లేదు నాకు. సార్, ఒకవేళ ఇందులో నేరం నిరూపణ అయితే దాదాపు ఎన్ని సంవత్సరాల్లో శిక్ష పడే అవకాశం ఉంది సార్? అంటే ఈ కేసు ఫ్రమ్ 6 years నుంచి నేచర్ ఆఫ్ అఫెన్స్. ఇప్పుడు ఎవరికో కాలో చేయో ఇరిగినట్టుంది అనుకోండి, సపోజ్ పోలీస్ వాళ్ళు దాన్ని తిప్పేసి ఇది అటెంప్ట్ మర్డర్ అని పెట్టారనుకోండి, ఇట్ కెన్ గో అప్ టు 10 years. ఒకవేళ అక్కడ ప్రాపర్టీ ఏమన్నా ధ్వంసం చేసి ఆ ప్రాపర్టీని తీసుకొని వెళ్ళిపోయారనుకోండి, అది డెకాయిటీ కింద కన్వర్ట్ అవుతుంది. 395 డెకాయిటీ కింద కన్వర్ట్ అవుతుంది. లేకపోతే అక్కడ మిస్షిఫ్ అయిందనుకోండి, క్రిమినల్ మిస్షిఫ్ కింద వస్తుంది. డ్యామేజింగ్ పబ్లిక్ ప్రాపర్టీ అయితే ఆ ప్రాపర్టీ ఎవరు డ్యామేజ్ చేసినో వాడు దాన్ని కట్టాల్సి వస్తుంది. కాబట్టి దానికి అసలు దగ్గర 10 sections పడిపోయేంత బిగ్ బాస్ ఏంటి ఆయన? నాకు అర్థం కాలేదు అసలు. ఏంటి ఆ విన్నింగ్ ఏంటి? ఆ విన్ అయితే ఏంటి? అసలు ఏమన్నది ఇదేమన్నా ఈజ్ ఇట్ కమ్యూనికేటింగ్ సంథింగ్ టు ది పీపుల్? ఏమన్నా సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ చేశాడా? లేకపోతే ఏదన్నా కొత్త మానవాళిని రక్షించడానికి ఏమైనా మందు కనిపెట్టాడా? లేకపోతే చాలా గొప్ప కళాఖండాన్ని ఏమైనా సృష్టించాడా? ఏంటి దానికి ఈ యాక్షన్ ఏంటి అసలు? కాబట్టి నాకైతే 2 డౌట్స్ ఉన్నాయి. ఆ పిల్లోడు గెలిచినోడు ఓడిపోయినోడు కారు ఎందుకు డిమాలిష్ చేస్తాడు? సంబంధం లేని ఇంకొక నటిమణి కారు ఏదో పెన్స్ కార్, ఇప్పుడు దాంట్లో ఆమెకి ఇన్సూరెన్స్ వస్తుందో కూడా లేదో తెలియదు. అంటే మన గెలుపో ఓటమి గురించి ఇతరులకి బాధ కాకూడదు కదా. కాబట్టి ఎవరు చేసినారు ఈ పని? ఒకవేళ ఓడిపోయిన వాళ్ళే గెలిచినోడి మీద తప్పు తోసేయడానికి చేశారా? లేకపోతే ఎవరైనా అండర్ గ్రౌండ్ యాక్టివిస్టులు అందరూ కూడా బయటకు వచ్చి మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి గవర్నమెంట్ని బ్యాడ్ చేయడానికి హ్యాండిల్ చేయలేకపోతున్నారనే మెసేజ్ కమ్యూనికేట్ చేయడానికి చేశారా? అది ఇంకా మనకు తెలియదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఫర్, యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. దేర్ ఈజ్ సమ్ యాంగిల్. ఇదేమో స్పాంటేనియస్గా జరిగింది కాదు, ఇది ప్లాన్డ్ యాక్షన్. ఇది స్పాంటేనియస్గా జరగాల్సిన అవసరమే లేదు, మోటివే లేదు అక్కడ. ఆ పిల్లోడు మాట్లాడుతుంటే ఏమంటాడు, నేను పోతా, పోలీసు వాళ్ళు ఆపుతుంటే ఏదో అరుస్తున్నాడు అంటే ఏందది? హర్కత్లు అయినా ఈ సభ్య సమాజంలో ఉన్నాడు. సో మేబీ ఈజ్ గ్రేట్. అంత గొప్పగా అందరినీ కొట్టి ఆయనకు ప్రైజర్ వచ్చింది, వస్తే ఏంటి అని అడుగుతున్నా. ఏమన్నా ఏదన్నా శౌర్య చక్రమా, లేకపోతే ఏదన్నా ఒలింపిక్స్ ఆడాడా ఏంటి? సో ఇది పరిస్థితి. ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఫర్ ది నేషన్. ఇది ఎన్కరేజ్. ఇప్పుడు ఈ ఇష్యూ వల్లన్నా కొంచెం కళ్ళు తెరుచుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ బ్యాన్ చేయాలి. దట్ షుడ్ బి ది యాక్టివిటీ ఆఫ్ ఆల్ ది ఛానల్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూత్. అంటే మనం ఏమన్నా అట్లా అంటే మనం వాళ్ళ షోకి వెళ్ళిన వాళ్ళందరూ తప్పుడు పనులు చేస్తున్నారని నేను అనను, కానీ అట్లాంటి షో ఎందుకు? కొన్ని హద్దులు ఉన్నాయి కదా మన సంస్కృతిలో. అంత దాటిపోయి ఉండాల్సిన నెసెసిటీ ఏముంది? ఏమన్నా క్రికెట్ లీగా వరల్డ్ కప్ లోపల లీగ్ మ్యాచ్లో ఎలిమినేషన్ లాగా ఒకరికొకరు పిచ్చి పిచ్చి ఇవి చేసుకుంటూ, అనవసరమైన కామెంట్స్ చేసుకుంటూ, కొట్లాడుకుంటూ, జలసీని పెంచుకుంటూ, అసూయ ద్వేషాలు రగులుస్తూ, అది షోనా? ఏమో అది షో మరి
నాగార్జున గారు లాంటి ఒక స్కాలర్లీ పర్సన్, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, అంటే మరి ఆయన కాదు ప్రొడ్యూసర్ చెప్తే చేస్తుండొచ్చేమో కానీ, బట్ అన్నపూర్ణ స్టూడియోలో ఉండడం అది అన్ఫార్చునేట్. కాబట్టి ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ హిమ్ టు స్టాప్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఇది మానాలి. అసలు ఈ కాన్సెప్టే ఉండకూడదు. ఆర్ఎల్స్ ఇట్ ఇంకా ఫర్దర్ ఇది ఒక సెట్ ఇన్ అయింది, ఒక బేస్ సెట్ ఇన్ అయింది. నెక్స్ట్ టైం ఓడినోడు అందరూ అంటే వీడు ఓడిపోతాడు, వాడు గెలుస్తాడు, ప్రజలు ప్రాణ నష్టమైన ధన నష్టం కావాలా వాళ్ళకి? ఇదా మీరు ఇచ్చే మెసేజ్ కదా? అది నా దృష్టిలో చెప్తున్నాను. మనమేం బిగ్ బాస్ల్లో వెళ్ళలేదు, మనకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. అంతే, మనమంతా ఏదో మన పని మనం చూసుకుని వెళ్ళేటోళ్ళం. ఇదంతా పని పాట లేకుండా అండర్ ది గార్బ్ ఆఫ్ నటన ప్రదర్శించేస్తూ ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది జనాలకి. అంటే నా ఒపీనియన్ కాదు, నా వయసులో ఉన్న వాళ్ళని కాదు, వేరే వాళ్ళు చాలామంది కూడా చెప్తున్నారు. పీపుల్ ఆర్ అపోజింగ్ ఇట్ కదా. అది